వైసీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఆ విషయం అంబేద్కర్ గారికి చెప్పడానికి వినతి పత్రం ఇవ్వడానికి రేపు ఆ కార్యక్రమం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏర్పాటు చేస్తూ ఉన్నాము. అలాగే ఖచ్చితంగా మా పార్టీ ఆ కుటుంబానికి అండగా ఉంటుంది. తప్పు చేసిన వాడికి కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. పోలీసులు ఆ వీడియో ఎలా బయటకు వచ్చింది అని విచారిస్తూ కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు సెల్ ఫోన్ తీసుకెళ్లారట. ఎట్లా చూస్తారు దాన్ని? చాలా దారుణం అండి. నేను అదే చెప్తున్నాను. మహిళా కమిషన్ చైర్పర్సన్ కూడా తప్పు చేసిన వాళ్ళని శిక్షించడం మీద, ఎంక్వైరీ చేయడం మీద, అలాగే దాని గురించి ఆదేశాలు ఆవిడ ఇస్తారు అనుకుంటే వీడియో ఎలా వచ్చింది, ఎవరు బయటకు పెట్టారు అంటూ, అంటే సాక్ష్యం ఎలా బయటకు వచ్చింది అన్న విషయమే ఆవిడలో ఆతృతే కనిపిస్తుంది తప్ప బాధిత మహిళకి న్యాయం చేయాలని గాని, బాధించిన వాడికి శిక్షించాలని గాని ఈ ప్రభుత్వానికి లేదు, మహిళా కమిషన్ కి లేదు, అలాగే పోలీసులకి లేదు. కాబట్టి మరి వీళ్ళు శుద్ధపోస కబుర్లు చెప్తూ ఉంటారు కదా, దీని మీద ఏం యాక్షన్ తీసుకుంటారో చంద్రబాబు నాయుడు గారే చెప్పాల్సిందిగా కోరుతున్నాను.